నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? ఎల్లస్వామి అన్న. ఎల్లస్వామి. ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల డిస్ట్రిక్ట్ పరమటూరు గ్రామం. నంద్యాల డిస్టిక్ పరమటూరు గ్రామం, బండాపురం మండలం. బండాత్మూరులో పల్లెటూరు గ్రామం. ఓకే రైట్. ఇది గ్రేడర్ కదా? గ్రేడర్ ఎక్కడ చూసి వచ్చారు? కరమిద్దలో ఉంటే దాన్ని చూసి ఇక్కడ తీసుకోవడానికి వచ్చినా. ఓకే. అదేం ఏ పంట మీద నడుస్తుంది ఇప్పుడు? జొన్న అన్న. ఓకే. మీరు కూడా ఇప్పుడు జొన్న పంటలు నడపడానికి? ఓకే. మీరు బాడెక్కి పోతారా? బాడే పోనీకి రైతులకు చేసిన దానికి హార్వెస్టర్తో కోసం జొన్నలను గ్రేడింగ్ చేస్తారు. గ్రేడింగ్ చేస్తే దీంట్లో ఏమేమి తీసేస్తారు ఇది గ్రేడింగ్ చేయడం వలన? ఇది ఉడక, అది మట్టి, తీసేసేసి మీరు డైరెక్ట్ పైప్ ద్వారా గింజలు ప్యాకెట్లో పట్టేసుకొని అవి డైరెక్ట్ ఎక్కడికి పంపిస్తారు? గవర్నమెంట్ ప్లాంట్. ఓకే రైట్. నమస్తే అన్న. మీరు దీంట్లో డైలీ ఎన్ని క్వింటాల వరకు జొన్నలు వేస్తారు ఇప్పుడు? 500 నుండి 600 వరకు. 500 నుంచి 600 క్వింటాలు. ఒక క్వింటాకు మీరు రైతు దగ్గర ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 70 నుంచి 80 రూపాయలు. చూశారు కదండి, అన్న వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి డైలీ 600 క్వింటాలు, డైలీ ఒక క్వింటాకు వచ్చేసి 80 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారంట. దాంట్లో 40 రూపాయలు అమాలీలకి ఇస్తున్నారు అన్న వాళ్ళు. మిగతా 40 రూపాయలు ట్రాక్టర్ యజమాని, మిషన్ కొన్న యజమాని అన్న వాళ్ళకి వస్తుందన్నమాట. దాదాపు 600 క్వింటాలు ఇంటూ 40 రూపాయలు 24,000 నుంచి 25,000 రూపాయలు ఒక రోజుకు 25,000 సంపాదించుకోవచ్చు. దీనివల్ల అన్న ఇంకొక మంచి పాయింట్ చెప్పాడు, 10 మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నామేమని. చాలా ధన్యవాదాలు ఆ పాయింట్ చెప్పినందుకు. డబ్బు సంపాదించడమే కాదు, 10 మందికి ఉపాధి కూడా కల్పించడం ఈ రోజుల్లో చాలా అవసరము. అలాంటి దృక్పథం, అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి రైతన్నలకు మా జోహార్లు. చూశారు కదా ఇప్పుడు రైతుకు కానీ దళారీకి కానీ సరుకు నీటి ఉన్నందుకు 1 కిలో 2 కిలోలు తరగడకుండా వాళ్ళు ఉంటుంది. రైతుకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్ముకోగలుగుతారు. విభేదాలు లేకుండా రైతుకు నష్టం ఉండదు, దళారీకి నష్టం ఉండదు. సరుకు నాణ్యత ఎంతైతే ఉందో నాణ్యతను బట్టి ధర ఇచ్చేసి తీసుకెళ్లిపోతాడు. దీనిలో తరుగులు అందుకుండవు. దాని వలన దళారీ నష్టపోడు, రైతు కూడా నష్టపోడు. రైతు అతి ముఖ్యంగా తనకు ఉండేటువంటి సరుకు A1 సరుకు గ్రేడ్ క్వాలిటీ చేసి ఫైన్ ట్యూన్ చేసిన సరుకును మాత్రమే మార్కెట్కు పంపించడం వలన రైతుకు మంచి ధర కూడా లభిస్తుంది. గ్రేడర్ లాభాలు తీసుకున్నాడు. గ్రేడర్ వచ్చేసి మనకు బహుళ పంట గ్రేడింగ్ చేస్తుంది అనమాట. మొత్తం అన్ని పంటలు, జొన్నలు, మినుములు, కందులు, అలాగే శనగలు, హార్వెస్టర్తో వచ్చిన పంటలు, పుల్ల, బుడ్డ, మినుము, పగిలిన వడక, బేడ, దాని తర్వాత మట్టి, ఇదంతా క్లీన్ చేసి సరుకును డైరెక్ట్ మనం మార్కెట్లో అమ్ముకోవడానికి వీలుగా చేసేదానికి KSR అగ్రోస్ వారు మేము గ్రేడర్స్ తయారు చేసినాము. అన్న ఈరోజు తీసుకుంటున్నాడు. ఎవరన్నా మీరు లోకల్లో ఫార్మర్స్ కూడా ఎవరన్నా వాళ్ళతో పని చేయించుకోవాలనుకుంటే కూడా మీరు అన్న వాళ్ళని సంప్రదించవచ్చు. అన్న వాళ్ళ గ్రామం పేరు చెప్పండి ఒకసారి మళ్ళీ. పరమటూరు గ్రామం, బండాత్మకూరు. మీ పేరన్నా? ఎల్లస్వామి. అన్నను కూడా మీరు కాంటాక్ట్ అయ్యి దగ్గరలో ఉన్నటువంటి ఎవరన్నా కావాలంటే మీరు వినియోగించుకోవచ్చు. అలాగే ఎవరైనా ఇలాంటి కొత్త మిషన్లు కావాలనుకుంటే KSR అగ్రోస్ వారిని సంప్రదించవచ్చు. మా చిరునామా వచ్చేసి KSR అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అండ్ వర్క్స్, మైదుకూరు రోడ్, ప్రొద్దుటూరు అండి. మీరు కావాలంటే డిస్క్రిప్షన్లో మా అడ్రస్ ఉంటుంది. మీకు ఆడించుకోవాలన్నా కూడా లేదంటే కొత్తది కొనుక్కోవాలన్నా మాకు సంప్రదిస్తే మేము అన్న వాళ్ళ నెంబర్ ఇచ్చి మీకు దగ్గరలో హెల్ప్ చేస్తాము. ఏదైనా అవసరమైనా మాకు కాల్ చేస్తే మేము మీకు తగిన ఇన్ఫర్మేషన్ అందిస్తాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. రైట్.